ఒక దేశంతో వ్యాపార సంబంధం పెట్టుకోవాలన్నా, ఒక దేశంతో భారీగా లాంగ్ స్టాండింగ్ సంబంధం పెట్టుకోవాలన్నా, ఒక దేశానికి సంబంధించినటువంటి లాంగ్ స్టాండింగ్ వ్యూహం పన్నాలన్నా ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి. విధానాలు మారినప్పుడు ఎవరు ఏం చేయలేం. అదే నియంతృత్వ దేశంలో దాని ఇష్టం. చైనాకి ఆ ఛాయిస్ ఉంది. అది నియంతృత్వ దేశం. ఎన్నికలే లేవు. కమ్యూనిస్ట్ పార్టీనే అధికారం. జిన్పింగ్ వద్దనుకుంటే ఇంకో పింగు, ఇంతే తప్పించి ఏముండదు. అక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళు ఎలా కావాలనుకుంటే అట్లా అంతర్జాతీయ ఒత్తిడి చేయగలుగుతున్నారు. పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టాలంటే కంట్రోల్లో పెడుతున్నారు. వాళ్ళ చేతుల్లో నెట్టు పెట్టుకుంటున్నారు. అట్లాగే ఏదైతే బంగ్లాదేశ్ వాళ్ళని తమ చెప్పు చేతల్లో నడుపుకోగలుగుతున్నారు. మయన్మార్ని తమ ఇష్టారాజ్యంగా నడుపుకోగలుగుతున్నారు. నేపాల్లో కథ నడపగలుగుతున్నారు. భూటాన్లో డ్రామాలు ఆడగలుగుతున్నారు. శ్రీలంకలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడపగలుగుతున్నారు. ఎందుకని? వాడు ఎప్పుడూ ఉంటాడు అక్కడ. అదే భారతదేశంలో మోడీ వాళ్ళు ఉన్నాడు, రేపు పొద్దున్న మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే విదేశాంగ విధానం మారిపోతుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యుయేషన్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చైనా ఇదంతా చేయగలుగుతోంది కాబట్టి అది నిదానంగా అంతర్జాతీయంగా రెండు వాటర్ పాస్లు ఏవైతే ఉన్నాయో, అటు పనామా కెనాల్ కావచ్చు, ఇటు పక్కన సూయజ్ కెనాల్ కావచ్చు, ఈ రెండింటి మీద ఆధిపత్యం నిదానంగా సాధించి, అవి రెండు వేరువేరు దేశాలు ఉన్నాయి. చైనాకి సంబంధం లేదు. కానీ ఆయా దేశాలతో ఆర్థిక సంబంధాల్లో భాగంగా వాళ్ళకి నిధుల్ని సమకూరుస్తూ ప్రస్తుతం ఆ రెండు కాలువల మీద పెత్తనం చైనా నడుపుతుంది. ట్రంప్కి అది నచ్చట్లా. ఎందుకంటే దాంట్లో వచ్చే ఆదాయంలో 3 వంతులు చైనాకి పోతుంది. అదే సందర్భంలో చైనా ఎదుగుదలకి అదే కీలకమవుతుంది. ఆయా దేశాలకి తామిచ్చింది. ఒకప్పుడు పనామాని ఎప్పుడో 1920లో ఆ టైంలో అమెరికా వాళ్ళకి ఇచ్చింది గిఫ్ట్గా. కాబట్టి ఇప్పుడు దానికి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పెట్టాడు. మెక్సికో పాయింట్ని ఏది గల్ఫ్ ఆఫ్ పాయింట్ నుంచి తీసేసి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికాని ప్రకటించడం అయినా, లేకపోతే కనుక ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పనామా కెనాల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము తీసేసుకుంటామని చెప్పిన, డబ్బులు ఇచ్చి కొంటామని చెప్పిన, గ్రీన్లాండ్ కొంటామని చెప్పిన, అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా చేస్తున్నటువంటి సూయజ్ కెనాల్ కొనుగోలు కూడా, అంటే సూయజ్ కెనాల్ ప్రాంతంలో దానికి ఆల్టర్నేటివ్గా కడతానంటున్నాడు. ఈ రెండు కూడా, అంటే సూయజ్ కెనాలు ఇంకా ఆల్టర్నేటివ్ కెనాల్ కట్టడం, అట్లాగే పనామాని చేతిలోకి తీసుకోవడం, ఈ రెండు జరిగితే చైనా వాణిజ్యపరంగా అంతర్జాతీయంగా ఎదిగి అమెరికాకి పక్క స్థానానికి వచ్చి కూర్చుంది, 2వ స్థానానికి వచ్చి కూర్చుంది. కాబట్టి వాళ్ళకి 40 ఉంటే వీళ్ళకి 10, కానీ 2వ స్థానానికి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఆ చైనాని చెక్ పెట్టడానికి రష్యాతో స్నేహం చేస్తాడు, మరొక వైపున చైనా ఆర్థిక వనరులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్.